ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అంజలి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీ అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు బాగున్నట్టయితే మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. ముందుగా అయితే అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరి ఇళ్ళల్లో వంటలు అయ్యాయా, తిన్నారా లేదో కామెంట్ సెక్షన్లో అయితే నాకు కామెంట్ చేసుకోండి. మేమైతే ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే చేయలేదు. ఇవాళ వీడియో ఏంటి అంటే, నేను ఇద్దరు పిల్లలతో, మా ఇద్దరు బాబులతో ఎలా ఉంటాను అనేది అయితే వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాను. మేబీ ఈవినింగ్ వరకైనా షూట్ చేస్తాను, నైట్ వరకైనా షూట్ చేస్తాను. నేను ఏమేం చేస్తాము ఏంటి, మా హస్బెండ్ వర్క్కి వెళ్ళిన తర్వాత ఇద్దరు పిల్లలతో ఎలా ఉంటాను అనేది అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరైతే స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ అయితే చిన్న బాబు అండ్ ఇక్కడ వచ్చేసి పెద్ద బాబు అన్నమాట. ఇగో కిట్టుగాడు, వాడికి వాళ్ళ తమ్ముడికి ఉయ్యాలుందని చెప్పేసి మమ్మీ నాకు నాకు అని చెప్పేసి వాడు ఒకటే ఏడ్చాడనమాట. అందుకైతే తన కోసం ఇలా కట్టాను ఉయ్యాలైతే. ఇంకిద్దరైతే పడుకున్నారు. చిన్నోడు ఇప్పుడే లేసాడు. చూడండి, వాడైతే ఆడుకుంటున్నాడు అనమాట. ఇప్పుడైతే మార్నింగ్ ఉతికేసిన బట్టలు ఉన్నాయన్నమాట. అవన్నీ అయితే తీసుకొద్దాం ఫ్రెండ్స్. చిన్నబాబు లేచాడు కదా, ఈ బట్టలన్నీ తీసుకెళ్ళిన తర్వాత ఇంకా వాడికి కొంచెం ఫీడింగ్ ఇచ్చేసి వాడిని పడుకోబెట్టాలి. ఆ తర్వాత ఇంకా మా హస్బెండ్ వస్తే అయితే లంచ్ చేయాలన్నమాట. ఇప్పుడైతే బట్టలన్నీ తీసుకెళ్ళి మడత పెట్టాలి. ఇవన్నీ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే ఎగ్ కర్రీ అయితే చేశానమాట. అంటే ఇప్పుడు ఓన్లీ అట్లా ఎగ్స్ పలగొట్టి మాత్రం వేయొద్దు ఫ్రెండ్స్, ఉడకబెట్టుకొని కర్రీ చేసుకోవాలన్నమాట. బాబుకి మంచిది కాదు, మనకు కూడా మంచిది కాదనమాట. అందుకోసం ఇంకా నేను ఉడకబెట్టేసి అయితే ఎగ్ కర్రీ చేశాను. మార్నింగ్ తిన్నాం కాబట్టి ఇంక ఇప్పటికి మాత్రమే అవుతుంది. ఇంక ఈవినింగ్ ఏం కర్రీ చేస్తాను ఏంటి అనేది కూడా చూడండి. ఇక్కడ వచ్చేసి పాలు ఇవాళ అయితే ఇంకా తాగలేదు. ఈరోజు కొంచెం బాబు కూడా బాగా సతాయించాడు అనమాట. అందుకోసం అయితే ఇంకా మర్చిపోయాను, తాగలేదు. ఇదే అబ్బాయి ఇప్పుడైతే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి ఇలా ఉంది అనేసి అనుకోకండి. ఇంకా ఇంట్లో రొటీన్గా ఎలా ఉంటామో అలా షూట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇంకా ఇలా అయితే ఉన్నాను. ఇంకా ఫ్రెష్ అప్ కాలేదు, ఈవినింగ్ అయిందనమాట. ఇంకా మధ్యాహ్నం అయితే షూట్ చేయలేదు. చిన్న బాబు బాగా సతాయించడం వల్ల అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా వాడిని ఇప్పుడు పెద్దోడిని పడుకోబెట్టి నేనైతే కొద్దిసేపు పడుకున్నాను. పడుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి టైం 4:30 అవుతుంది. 4:35కి దగ్గరలో ఉంది. ఇప్పుడైతే ఇంకా వాళ్ళైతే పడుకున్నారు. చూడండి, కిట్టు కింద పడుకున్నాడు. ఉయ్యాలైతే ఇంకా ఇప్పేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే అది తట్టుకొని కింద పడుతుంటా అనమాట. అందుకోసం అయితే ఇప్పేశాను. ఇంకో చూడండి, వీడైతే దెబ్బ తాకించుకున్నాడు మొత్తం. ఇంకో పడుకున్నాడు, లేచినాక చూపిస్తాను. ఇగో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇగో కింద పడి దెబ్బ అయితే తాకించుకున్నాడు. అయితే ఇక బాగా వాసింది. ఇంకా చిన్నోడు కూడా పడుకున్నాడు. ఇంకా ఇప్పుడు ఏదైనా వర్క్ చేద్దామని చెప్పేసి ఇంకా మా హస్బెండ్కి అన్నీ వదిలేసే, పాపం తను చాలా అంటే చాలా వర్క్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. అసలు డ్యూటీ వేయాలి, ఇక్కడ వచ్చి మార్క్ చేయాలి అనేసి. ఇప్పుడైతే ఇగో ఇక్కడ వచ్చేసి సిలిండర్ అయితే తుడుద్దాం అనుకుంటున్నాను, చెప్తున్నాను. ఇప్పుడే ఇగో మా హస్బెండ్ అయితే వచ్చిండు, ఇప్పుడే వస్తున్నాడు అనమాట. ఏమేమో తీసుకొచ్చిండు, ఏమో చూద్దాం ఏంటిదో తీసుకొచ్చిండు. టమాటా, ములక్కాయ, ఏంది పప్పు సాంబార్, నేను తినొద్దు ములక్కాయలు, కందిపప్పు. మేము ఇంకా డెలివరీ అయిపోయిన తర్వాత అక్కడనే ఉంటామని చెప్పేసి ఇంకా తను అప్పుడు ఏవి తీసుకోలేడనమాట. ఇంక ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి అయితే తీసుకొచ్చుకోవాలి. కిట్టు కోసం బిస్కెట్స్, దొర లేచి నిలబడ్డాడు చూడండి. చిన్ను ఆయ ఏడైంది చూపి, ఆయ ఏడైంది చూపి. ఆడ తాకిందా, ఈడ చూపి. ఇగో దెబ్బ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ ఇట్లా మళ్ళీ చూడండి ఎట్లా అయ్యిందో. ఉయ్యాల తట్టుకొని కింద పడ్డాడు, అందుకే ఇప్పి పడేసిన. ఇప్పుడైతే ఇంకా సిలిండర్ అయితే తుడుద్దాము. ములక్కాయలు చూడండి తీసుకొచ్చి ఇంక ఇప్పుడైతే ఇగో ఇది సగం క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత గుర్తొచ్చింది బ్లాగ్ ఇక కంటిన్యూ చేస్తే అయిపోతుంది అని చెప్పేసి
చూడండి ఇదైతే క్లీన్ చేస్తా. ఇంకా కొన్ని అయితే బాసనలు ఉన్నాయి. ఇప్పుడు మా హస్బెండ్ వచ్చింది కాబట్టి ఇక నన్ను అసలు దోమనియ్యాడు, తనే దోమతా అంటాడు. అవన్నీ అయితే తీసి పెట్టాను. ఇక్కడైతే తోముదామని చెప్పేసి అయితే వేడి నీళ్ళు కూడా పెట్టాను అనమాట. అవి కాగుతూ ఉన్నాయి. ఏం చేస్తున్నారు బాబులు? ఎందుకు ఈరోజు ఇంత తొందరగా వచ్చినావు? ఏంది గుడ్ ఫ్రైడే అంటుదా? ఏమో అన్నోగా పొద్దున్న. అందుకోసమని ఈరోజు 4:30 వరకే వచ్చేసిండు. చూడండి అబ్బా. ఇప్పుడైతే ఊడ్చేసాయి, దులపాలనేమో మామ. మొత్తం దులిపేసి అన్నీ సెట్ చేసుకుంటే అయిపోతుంది. సెట్ చేసుకోమైతే ఇంకా రేపు అవుతుందేమో ఫ్రెండ్స్. ఇగో రూమ్ చూపియండి అన్నారు కదా, ఇదే అంటే దానికి ఆపోజిట్ ఉన్న రూమే అనమాట. ఇంకా అక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇదైతే ఎక్స్ట్రా ఇక మేడంకి అడిగితే ఇచ్చింది. అంటే ఇంకా వంట కూడా చేసేటప్పుడు ఇంకా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇంకా బాబు దగ్గడం అట్లా పోపు అవన్నీ వేస్తుంటే అయితే ఇవన్నీ చూడండి ఎక్కడ అక్కడ ఇట్లా ఉన్నాయి. అన్నీ అయితే ఇక క్లీన్ చేసి ఇది ఎప్పుడు ఇంకా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఇంకా అన్నీ సెట్ చేసేది కూడా మళ్ళీ బ్లాగ్లో అయితే పెడతాం. ఇప్పుడైతే అక్కడ మీదకి మంచిగా ఎక్కి దులపాలనో ఏమో కదా. ఇప్పుడైతే ఇక తొందరగా వచ్చినందుకు ఇవాళ అయితే ఇవైతే కంప్లీట్ అవుతున్నాయి. ఇది దులిపేస్తే అయిపోతుంది. నల్లనే ఫ్రెండ్స్ చూడండి సన్నం. ఇది ఎప్పుడు ఎట్లా మామ? అది మొత్తం జామ్ అయిపోయింది చాలా రోజుల తర్వాత ఓపెన్ చేసినాం కదా, అందుకని మొత్తం జామ్ అయింది. అది సన్నం చూడండి అబ్బాయి, ఎంత సన్నం వస్తున్నాయి. ఏం లేదు, ఈ పరదాం తీయాలి, కొత్తది పెడితే మంచిగా వస్తుంది. మరి పెడితే అయిపోతుంది. ఇది పెట్టే ఇక మాకైతే మంచిగా ఫ్రెండ్స్. ఇంకా చిన్నోడికి స్నానం అవన్నీ అయితే ఇప్పుడైతే ఇక అన్ని ఇట్లా పెట్టుకున్నాము. ఇవన్నీ అయితే సెట్ చేయాలి. ఇప్పుడైతే తను దులుపుతున్నాడు. దులిపేసే మొత్తం అయితే. ఏమైంది చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏంది ఏం చెప్పు. ఎందుకు ఏడ్చినావు చెప్పు. అవి ఎట్లా కొడతాడు చూడండి అబ్బా. వాళ్ళ డాడీ బయటికి వెళ్ళిండు. దులపడం అయిపోయిన తర్వాత కొంచెం చిన్న బాబుకి ఆయిల్ కూడా అయిపోయినాయి అనమాట. అవన్నీ తేయడానికి అయితే బయటికి వెళ్ళాడు. బేవ్ బేవ్ అని ఏడుస్తున్నాడు. చల్ కొడతావు మళ్ళా. చూప్. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే చూడండి అబ్బాయి ఇంకా వర్క్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంకా గిన్నెలు అవన్నీ అయితే మా హస్బెండే పాపం తోమేశాడు. చెప్పాను కదా తను వచ్చిన తర్వాత నన్ను అయితే వర్క్ చేయనియాడు అని చెప్పేసి. అందుకోసం తొందరగా వేద్దాం అనుకున్నా. ఈరోజు తొందరగా వస్తాడని చెప్పేసి నాకైతే తెలియదు కదా. చిన్న బాబు అయితే ఇంకా ఇవ్వలేడు. ఇంకా అలా ముఖం కడుక్కొని అయితే ఇలా ఫ్రెష్ అప్ అయ్యాము. నేను ఏది పెట్టుకుంటే వాడికి అది కావాలి. ఇప్పుడైతే చిన్న బాబు పుట్టిన తర్వాత అయితే మేము ఏమేమి చేస్తున్నామో అవన్నీ ఈయనకు కూడా చేయాలి ఫ్రెండ్స్. నా వేడి నీళ్ళు తాగుతాడు అన్నీ. ఏం చేస్తావు డాడీ నువ్వు చెప్పు. చూడండి బొట్టు పెట్టించుకున్నాడు, దెబ్బకే పోగొట్టేశాడు. వాడితో కంటే వీడితో ఏగడం అయితే నాకు చాలా కష్టంగా ఉంది అబ్బా. అస్సలు అవ్వట్లేదు. చాలా అంటే చాలా సతాయిస్తున్నాడు కిట్ అయితే కదా. మళ్ళీ కుడుతూ ఇప్పటికీ ఇది ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా ఉంటే షూట్ చేస్తాను. కిట్టు ఏం చేస్తుర్రా? ఇటుకలు పెట్టి కడతారు కానీ గట్లా కడుతున్నా మామ. ఎందుకు తిరగండి ఇట్లా అయితే మాలు ఎక్కువ కావాలి. ఇటుకలు లేవంటనా? ఊర్లో అయితేనేమో వాళ్ళు ఒకరు ఇలా పక్కన ఇంటి వాళ్ళకు ఎవరితో అని ఉంటే తీసుకొచ్చుకొని పెట్టుకోవచ్చు. సిటీలో 2-3 ఇటుకలు అంటే ఎవరు ఇస్తారు? అన్ని కడితే ఎవరితో లేవేమో కూడా కదా. ఇట్లా అయితే కడుతుంది చూడండి అబ్బా. అంటే వాటర్ యువతలకు వస్తున్నాయి అనమాట. అందుకోసం ఇంకా వాటర్ రాకుండా సిమెంట్ అయిపోయింది, తీసుకురావడానికి అయితే వెళ్తున్నాడు. డాడీ పోయిండు సిమెంట్ దేనికి, కానీ నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావురా? వాయబ్బో, నీకు ఫోన్ చూస్తే ఎంత సంతోషమా నాయమ్మో. డాడీ ఫోనా?
అవును కానీ డాడీ ఏం చేస్తుండు? ఎప్పుడు? అవునా? చెల్లె ఏం చేస్తుంది? తమ్ముడా చెల్లె? ఎక్కువ చెల్లె అంటాడు ఫ్రెండ్స్ వీడు. చెల్లి 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 అంటాడు. చూడుపో చెల్లె ఏం చేస్తుందో. అగో ఏడుస్తుంది చెల్లి. ఓమో గుడ్డు. దెబ్బలు పడతాయి ఫోన్ పెట్టంటే. ఓ ఫోన్కి అయితే పిచ్చి. చెల్లి ఏమో చేస్తుంది చూద్దాంపా పన్నాడు. అయ్యో చెల్లి లేచిందా? ఓ చెల్లి లేచింది కిట్టు. నీళ్ళు వేసుకొని కలిపా కొంచెం. ఆ చిన్న జగ్గు తీసుకురా ఊరుకో. బాత్రూంలో ఉందేమో జగ్గు. దీంతో వేసుకో. అది ఇగో ఇదంతా ఇట్లా సాపు కనాలి కదా, మొత్తం సాపుగా దగ్గర కను. ఈ బెంచ్ ఇక్కడ జరుపుందా? అదేమంటారు సిమెంట్ కొంచెం వేసి అది ఇసుక ఎక్కువ వేస్తే కలిపేసేసి. ఓ చిన్ను మా చిన్నోడైతే ఏడుస్తుండు ఫ్రెండ్స్. ఇంకా తనైతే అది కలుపుతుండు. మాట్లాడతావా? ఇక్కడ పెట్టి ఉందా? ఇంకా తను పని చేస్తున్నాయి మాట్లాడని అంటుండు. చిన్నోడు ఏడుస్తుండు. ఇంకా తనైతే అది కంప్లీట్ చేసినాక అయితే చూపిస్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఇట్లా వచ్చేసింది చూడండి. వాటర్ ఇతరికి రాకుండా అయితే కట్టేసేసిన. ఇక్కడ వచ్చేసి పెద్ద హీరో, చిన్న హీరో, ఈ మేడం అందరు కూర్చున్నారు. చూడండి బయట లొల్లి కానీరు, బయట ఏమైనా బయటికి వెళ్దామంటారు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఫైనల్గా ఇట్లా చేసేసిన. ఏడ తెచ్చుకుంటావు? ఏడుంది బి? ఆడ కుక్కలు ఉన్నాయి కరుస్తాయి. పెద్ద కుక్కలు ఉన్నాయి, నాకు తెలియదు పో. కుక్కలు ఉన్నాయి ఆడ. దా వద్దు దా డాడీ. తమ్ముడు లేచింటూ ఆడుకుందాం దా. దా కుక్కలు ఉన్నాయి నాన్న, ఆడ కుక్కలు ఉన్నాయి. దా ఊకే కిందికి పోతా అంటాడు ఫ్రెండ్స్. ఊకే కిందికి పోతుంది. నాకైతే బేజారు వస్తుంది వీనితోటి. నాడు ఫైనల్గా అయితే బియ్యం అయితే కడిగిచ్చేసాడు. పొయ్యి మీద అయితే పెట్టాను చూడండి. అదైతే ఉడుకుతుంది అనమాట. ఇంకా ఇప్పుడు కర్రీ వచ్చేసి ఆఫ్టర్నూనే ఇగో నీళ్ళ చారు ఫ్రెండ్స్. మా సైడ్ అయితే పచ్చి పులుసు అంటామన్నమాట. పచ్చి పులుసు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నేను తినొద్దు కానీ మా హస్బెండ్ తింటాడనమాట. బెండకాయ ఫ్రై అయితే చేసుకున్నాము. ఇప్పటితో అయితే ఇదే అడ్జస్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అలాగే ఇంకా తోడు పెట్టానమాట పెరుగు. ఇంకా వీటితో అయితే ఇప్పటికి అడ్జస్ట్ చేసుకుంటాం. ఇంకా బయట మా హస్బెండ్ కిట్టు అయితే ఏం చేస్తున్నాడు చూద్దాం. నాన్న ఏం చేస్తున్నాడు చిన్ను? వస్తా. నాన్న ఏం చేస్తున్నాడు చూసొద్దా సరేనా? నాన్న ఏం చేస్తున్నాడో. ఇంకా హస్బెండ్ అయితే పాపం చూడండి అబ్బా డ్యూటీ నుంచి వచ్చేసి ఇంకా అన్నీ వర్క్స్ అవుతున్నాయి అసలు. తనకి బట్టలు విండుకుంటున్నాడు. బామా ఏం చేస్తున్నాడు? ఏ వీడియో షూట్ చేయడానికి నువ్వే కదా తీసుకురా పో అన్నావు. చూపించిన నాదే తప్పు. చూడండి అబ్బాయి ఇగో ఇప్పుడు ఇంకా ఉన్నాయా చూద్దా. ఎట్లుంది ఒక్క ఆడపిల్ల పని చేయకపోతే ఎట్లుంటుంది? అంతే కదా. చూడండి అబ్బా మనం అందుకే చాలా అంటే చాలా గ్రేట్ అసలు. మనం పని చేయకపోతే అసలు వీళ్ళు ముందరికి కూడా రారు. అంతేనా? అన్నం అయితే మెత్త అవుతుంది. ఇంకా దాన్ని అయితే వంపుదాం. చాలా నిజంగా మనం చాలా గ్రేట్ ఫ్రెండ్స్. బయట వెళ్ళి వర్క్స్ చేయకపోయినా
ఇంట్లో ఇవన్నీ చేయకపోతే చూసారా వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది, ఎంత అంటే ఇప్పుడు ఈ టైంలో నేను చెయ్యొద్దు కాబట్టి తను చేసుకుంటున్నాడు, కానీ తనని నేను చేయనిస్తాను ఫ్రెండ్స్. కానీ మనం చేయకపోతే మాత్రం ఎలా ఉంటుంది చూసారా, పాపం అసలు అలా ఉంటుంది అన్నమాట. అందుకే గుర్తించాలి ఆడపిల్లలు ఇంత కష్టపడతారు అని చెప్పేసి. అయితే మా హస్బెండ్ లాగా అందరూ గుర్తించాలి, అందరూ హెల్ప్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి. ఇదే నేను కోరుకునేది. ఇప్పుడైతే నా రైస్ మెత్తగా అయితే పంపేస్తాను. అవునా, డాడీ ఏం చేస్తుండు, మామ ఏం చేస్తున్నావు? మా లంచ్కి అయితే ఇంకా రెడీ అయిపోయింది, తన బట్టలు అయితే అయిపోయాయి. ఇప్పుడైతే వీడియోలే ఉండు, అసలు అన్నం మీద లేదు, కూర ఏం కూర తిందామనేది ఏం లేదు, ఎప్పుడు వీడియోలో ఫ్రెండ్స్. వీడియో ఏం పెట్టాలి, ఏం చేయాలి, ఏం పెట్టాలి, ఏం చేయాలి, అదే పని. నాకు అదే అసలు ఉంది, ఏం పోతలేవు ఏంటి అనేది. అయితే తెలుసా అసలు నేనైతే షాక్ అయినా. మా చిన్న బుడ్డోడు అయితే ఏడుస్తున్నాడు. అబ్బాయిగో వానికి పాలు ఇచ్చి పడుకోబెట్టాను. ఇప్పుడైతే మేమైతే ఇంకా తినేయాలి, ఓకేనా? ఇంకా కంటిన్యూ అవుతుంది చూడండి, ఏమైనా ఉంటే తీస్తాము. అక్కడైతే ఇంకా మా హస్బెండ్ గుడ్లో వస్తున్నాడు, చిన్న బాబు అయితే ఏడుస్తున్నాడు. మొత్తానికైతే తినకం అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. తినడం అయితే మీ అందరు తిన్నారా ఫ్రెండ్స్? తిన్నారో లేదో తినండి, తినని వాళ్ళు ఉంటే తినండి, తిన్న వాళ్ళు ఉంటే గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరికైతే. ఇవాళ అయితే పొద్దు నుంచి బ్లాగ్ అయితే ఇలా షూట్ చేశాను, పిల్లలతో ఇంత కష్టమైనా సరే ఇష్టంగా షూట్ చేశాను అనమాట. మీకైతే నచ్చింది అనేసి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. గంట సింబల్ మాత్రం గట్టిగా కొట్టండి, అట్లా కొడితేనే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇలా బ్లాగ్ అయితే ఇలా అయితే గడిచిపోయిందబ్బా. మరొక మంచి ఈ బ్లాగ్ లో నేనైతే లేను, వీళ్ళు ఎట్లా తీసిందో రేపు మీతో పాటు నేను కూడా వీడియోలనే చూడాలి. ఇక ఇలా అయితే అయిపోయింది. చిన్న బాబు అయితే ఇప్పుడు పడుకున్నాడు. మా పొట్టి బాబు గాడు ఇగో ఈడ చూస్తున్నాడు చూడండి, కిట్టుగాడు. ఇగో ఈయన అవతారం ఇది. ఇట్లా ఉందన్నమాట మా సిచ్యువేషన్ అయితే. కిట్టుగాడు అయితే చాలా సతాయిస్తున్నాడు. ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేస్తాం ఫ్రెండ్స్. తప్పకుండా అందరూ అయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా, షేర్ చేయండి. ఇంతవరకు అయితే బాగానే సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా మీ సపోర్ట్ అయితే మాకు కావాలి, ఓకేనా ఫ్రెండ్స్? మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాం. మరొకసారి అందరికైతే గుడ్ నైట్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.